ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2231 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 20, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈరోజు ఐక్యూ Z11 లాంచ్ చేసింది. ప్రైస్ ₹35,000 పెట్టారు దీనిది. అండ్ దీని మీద ₹1000 కూపన్, బ్యాంక్ ఆఫర్ అన్ని కలుపుకుంటే ఫస్ట్ సేల్లో ఇది ₹31,500 అయితే వస్తుంది. ఈ ఫోన్ ఒకవేళ 1 ఇయర్ బ్యాక్ వస్తే 20,000-25,000 మధ్యలో వచ్చే ఫోను ఇప్పుడు ₹31,500 వస్తుంది. అదే మహాభాగ్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వివో S2 సేమ్ ఇదే ఫోన్ ₹40,000 అమ్ముతున్నారు ఆఫ్లైన్ మార్కెట్‌లో. అదే ఫోన్ ఇక్కడ ₹31,500 అయితే వస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ గురించి మీరు డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈరోజు మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియో అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఆగస్ట్ 27వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. 3 కెమెరాలను టీచ్ చేస్తా ఉన్నారు. మోస్ట్లీ ఇది S26 FE అయి ఉండొచ్చు. S26 FE లాంచ్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ నార్మల్‌గా అయితే S25 FE లాంచ్ అయినప్పుడు 60,000కి అట్లా లాంచ్ చేశారు కదా! ఈ ఫోన్ నాకు తెలిసి 80,000 దగ్గరలో కూడా వెళ్ళొచ్చు. 70,000-80,000 మధ్యలో అయితే లాంచ్ చేయొచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇది ఫెస్టివ్ సీజన్‌లో ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు FE సిరీస్. అండ్ ఈ ఫోన్ నెక్స్ట్ దసరాకి తక్కువ రేట్‌కి వస్తది. ఇప్పుడు S25 FE మీకు 46,000కే వచ్చింది మొన్న సేల్‌లో. నెక్స్ట్ దసరా సేల్ వస్తుంది కదా! దసరా సేల్‌లో ఇది ఇంకా తక్కువకి రావచ్చు. 40,000 దగ్గరలో కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, ఎక్కువ మంది ఫెస్టివ్ సీజన్‌లో ఈ ఫోన్స్ అయితే కొంటా ఉంటారు. ఈ ఇయర్ లాంచ్ అయిన ఫోన్ కాదు. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోన్ ఈ ఇయర్ కొంటుంటారు. మనం ఏదైతే రూమర్స్ ఉన్నాయో అవి నిజమని చెప్పొచ్చు. క్వాల్కామ్ ఏదైతే సెప్టెంబర్ 22వ తారీఖు ఈవెంట్ ప్లాన్ చేసిందో క్వాల్కామ్ ప్రాసెసర్స్ లాంచ్ చేస్తారు కదా! ఎక్కువగా వీళ్ళ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అదే డేట్‌లో లాంచ్ చేస్తుంటారు ఇప్పుడు. ఇప్పుడు 8 ఎలీట్ జెన్ 6, 8 ఎలీట్ జెన్ 6 ప్రో 2 ప్రాసెసర్స్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. 2 చిప్స్‌లు తీసుకొస్తున్నట్టు చెప్పారు గానీ ఎగ్జాక్ట్‌గా పేర్లు అయితే చెప్పలేదు వీళ్ళు. పేర్లు సెప్టెంబర్ 22వ తారీఖు ఏదైతే ఈవెంట్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు క్వాల్కామ్ వాళ్ళు ఆ ఈవెంట్‌లో అనౌన్స్ చేస్తారు. 2 ప్రాసెసర్స్ అయితే పక్కా వస్తాయి. ప్రో మోడల్ ఒకటి ఉంటది. బేస్ మోడల్ ఒకటి ఉంటది. బేస్ మోడల్ వచ్చేసరికి 50,000-60,000 దగ్గర వచ్చే ఫోన్స్‌లో పెట్టొచ్చు. ఈ ప్రో మోడల్ వచ్చేసరికి ₹1,00,000 దగ్గర వచ్చే ఫోన్స్ ఉంటాయి కదా! వాటిల్లో పెట్టొచ్చనమాట. చూడాలి మరి ఏ ఫోన్స్ ఫస్ట్ ఈ ప్రాసెసర్స్‌తో వస్తాయో. షామీ అయితే వీళ్ళకి పార్ట్నర్‌షిప్ అయితే ఉంది. షామీ ఫోన్స్ అయితే ఫస్ట్ ఈ ప్రాసెసర్స్‌తో మార్కెట్‌లో ఫోన్స్ తీసుకొస్తాయి. తర్వాత వన్‌ప్లస్ 16, ఐక్యూ 16 ఇట్లాంటి ఫోన్స్ అయితే రావచ్చు. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎల్‌జీ నుంచి 7 kg వాషింగ్ మిషన్ 5 స్టార్ రేటింగ్‌తో అయితే వస్తుంది. చాలా తక్కువ రేట్‌కి అయితే వస్తుంది. దీని మీద ₹4,500 ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ₹1,000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. మొత్తం ₹5,500 డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹21,990కి ఎల్‌జీ 7 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఐఫోన్ 17 సిరీస్‌లో యాపిల్ ఫ్రంట్ కెమెరా చేంజ్ చేసింది. అందరికి తెలిసిందే. 1:1 సెన్సార్ తీసుకొచ్చారు. స్క్వేర్ సెన్సార్స్‌కి వెళ్ళిపోయారు ఇప్పుడు. ఫోన్ మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వర్టికల్ వీడియో రికార్డ్ చేయొచ్చు. హారిజాంటల్ వీడియో రికార్డ్ చేయొచ్చు. మన ఇష్టం ఏదైనా రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇది మిగతా ఆండ్రాయిడ్ బ్రాండ్స్ కూడా తీసుకొస్తున్నాయని ఆల్రెడీ చెప్పాను మీకు. ఫ్లాగ్‌షిప్ బ్రాండ్స్ అని తీసుకొస్తున్నాయి. ఒప్పో కానివ్వండి, సామ్సంగ్ కూడా వర్క్ చేస్తుంది దీని మీద. వివో వర్క్ చేస్తుంది. అందరూ వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌కి తీసుకొస్తారు అనుకున్నాం. కాకపోతే ఒప్పో వాళ్ళు రెనో సిరీస్ కూడా తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఒప్పో ఫైండ్ సిరీస్ వాళ్ళ ఫ్లాగ్‌షిప్ సిరీస్. ఫైండ్ X9 ప్రో, X10 ప్రో ఇవి వాళ్ళ ఫ్లాగ్‌షిప్ సిరీస్. రెనో సిరీస్ కొద్దిగా మిడ్ రేంజ్ సిరీస్ లాగా అన్నమాట వీళ్ళకి. రెనో సిరీస్‌లో కూడా ఫ్రంట్ కెమెరా ఇప్పుడు 1:1 సెన్సార్ ఉండొచ్చు అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కూడా 68 మెగా పిక్సెల్ కెమెరా. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ స్టూడెంట్స్ కోసం మంచి ఆఫర్ తీసుకొని వచ్చింది. గూగుల్ ఏఐ ప్లస్ మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే మీరు ఇండియాలో స్టూడెంట్ అయితే చాలు ఏఐ ప్లస్ మీరు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏఐ ప్రో యూజ్ చేయాలనుకుంటే మాత్రం దాని మీద కూడా భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. నార్మల్‌గా ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ నెలకి ₹1,950 ఉంటది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మాత్రం ₹489కే గూగుల్ ఏఐ ప్రో అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే అమెరికాలో ఉన్నారనుకోండి మీరు అమెరికాలో మీరు స్టూడెంట్ అయితే మాత్రం ఏఐ ప్రోనే ఫ్రీగా ఇస్తున్నారు. ఇండియాలో కూడా ఏఐ ప్రో ఫ్రీగా ఇస్తే బాగుండేది. ఇక్కడ కొద్దిగా పక్షపాతం చూపించిందని చెప్పొచ్చు గూగుల్. కాకపోతే ఏఐ ప్లస్ అయితే ఫ్రీగా వస్తుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మాత్రం ఈ ఆఫర్‌ని ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో గూగుల్ వెబ్‌సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తే దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ మీద క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ స్టూడెంట్ ఐడీ కార్డ్ అప్లోడ్ చేస్తే చాలు మీరు యూజ్ చేసుకోవచ్చు ఏఐ ప్లస్‌ని ఫ్రీగా. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే ఉంటది. ఆలోపు మీరు క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి అమెరికా చెందిన ఒక కంపెనీ విర్చువల్ ప్రో 2 అని చెప్పేసి గ్లాసెస్‌ని లాంచ్ చేసింది. అండ్ ఇవి డిఫరెంట్ అనమాట. మనకి నార్మల్‌గా మనకి సైట్ ఉంటది కదా! సైట్ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో సైట్ ఉంటది. కొంతమంది ప్లస్‌లో ఉంటది. కొంతమంది మైనస్‌లో ఉంటది. సైట్ ఉన్నోళ్ళకి తెలుస్తది ఆ బాధ. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన గ్లాసెస్ ప్రత్యేకత ఏందంటే మీరు సైట్‌కి తగ్గట్టు గ్లాసెస్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఒకటే గ్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. పైన ఒక చిన్న డయల్ ఇచ్చారు. సో, అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. మీ సైట్ ఎంతుందో అక్కడ నంబర్స్ కూడా ఉంటాయి. ఆ నంబర్ మీరు సెట్ చేసుకుంటే చాలు మీకు క్లియర్‌గా అయితే కనిపిస్తా ఉంటది. చాలామంది ఏందంటే కొన్ని నెలల తర్వాత సైట్ పెరుగుతా ఉంటది. మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళి మళ్ళీ చెకప్ చేసుకొని మళ్ళీ గ్లాసెస్ తీసుకుంటూ ఉంటారు కదా మీరు. అలా చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ ఒక్క గ్లాసెస్ కంప్లీట్‌గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సైట్ ఒకవేళ పెరిగితే మీరు డయల్ కొంచెం అడ్జస్ట్ చేస్తే చాలు
మీకు మళ్ళీ క్లియర్‌గా కనిపిస్తది. దీని కాస్ట్ వచ్చేసరికి $299 పెట్టారు. అంటే దగ్గర దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ₹28,000 దాకా ఉంటది. ఇది ఓన్లీ ఇది ఒక్క పనే చేయదు. దీనిలో చాలా ఉన్నాయి ఇంకా. అండ్ ఈ గ్లాసెస్ మీరు ప్రొజెక్టర్‌లా కూడా యూజ్ చేయొచ్చు. ఒక చిన్న డాక్ ఇస్తున్నారు వీళ్ళు. దాన్ని మీరు మీ ఫోన్‌కి కనెక్ట్ చేశారనుకోండి. మీ ఫోన్‌లో ఏదైతే కంటెంట్ మీరు ప్లే చేస్తున్నారో ఆ వీడియో మీకు మీ గ్లాసెస్‌లో కనిపిస్తది. ఆ స్క్రీన్ కూడా 146 ఇంచెస్ స్క్రీన్ అయితే ప్రొజెక్ట్ అయితది. ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్‌తో అయితే మీరు ఆ వీడియోని మీ గ్లాసెస్‌లో చూడొచ్చు. అంతేకాదు గేమ్స్ కూడా ఆడొచ్చు. గేమ్ ప్యాడ్స్ ఇస్తున్నారు. గేమింగ్ కూడా సంబంధించి సెపరేట్‌గా ఒక డాక్ ఇస్తున్నారు. సో, దాన్ని కనెక్ట్ చేసేసి మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గేమ్స్ కూడా మీకు సేమ్ అదే గ్లాసెస్‌లో అయితే కనిపిస్తా ఉంటాయి. సేమ్ అంతే స్క్రీన్ 146 ఇంచెస్ స్క్రీన్‌లో కనిపిస్తుంటే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇట్లా 3 ఇన్ 1 అనమాట ఇది. ఎలా అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే తీసుకుంటే చాలామంది కామెంట్ ఆఫ్ ది డే ఎలా పిక్ చేస్తారని అడుగుతున్నారు. మేము ర్యాండమ్‌గా పిక్ చేస్తూ ఉంటాము చూసి. ఒకవేళ మీకు ఏదన్నా నచ్చింది కామెంట్ సెక్షన్‌లో దానికి మీరు కామెంట్ ఆఫ్ ది డే పిక్ చేయమంటే దాన్ని లైక్ చేయండి. దానిలో ఎక్కువ మంది ఏ కామెంట్ లైక్ చేస్తే దాన్ని పిక్ చేస్తా. మన కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి చూస్తే మీకు ఎక్కువ లైక్స్ కనిపించే కామెంట్స్ చూస్తే పీక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ లేకపోతే ఈరోజు నా బర్త్‌డే, టుడే ఈజ్ మై బర్త్‌డే అని చెప్పేసి ఇట్లా ఉంటాయిగా అలాంటియి ఎక్కువగా అనిపిస్తా ఉంటాయి. అట్లాంటివి కాదనమాట. ఏదైనా పనికొచ్చే వాటికి మీరు లైక్స్ చేస్తే వాటిని పిక్ చేద్దాం. అండ్ ఇంకా కామెంట్ విషయానికొస్తే మాత్రం ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే వచ్చేసరికి రాఘవర్ణ అడుగుతున్నారు. డెల్ ఎక్స్‌ప్రెస్ 13 తీసుకోవాలా? లేకపోతే మ్యాక్‌బుక్ నియో తీసుకోవాలని అడుగుతున్నారు. 2 ప్రైజెస్ విషయానికొస్తే మ్యాక్‌బుక్ నియో ప్రెజెంట్ అయితే మాత్రం ₹66,000 దొరుకుతుంది. ఈ డెల్ వచ్చేసరికి ఓన్లీ వాళ్ళ వెబ్‌సైట్‌లోనే దొరుకుతుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌కే తీసుకురాలేదు. దీని ప్రైస్ వచ్చేసరికి ₹80,000 దాకా ఉంది. రెండిటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే దగ్గర దగ్గర ₹14,000 ఉంది. 14 ప్రైస్ డిఫరెన్స్‌కి మీకు డెల్‌లో ఏమేమి వస్తాయంటే టచ్ స్క్రీన్ వస్తది. మీకు టచ్ స్క్రీన్ కూడా కావాలి. ఒక ట్యాబ్‌లాగా కూడా మీ ల్యాప్‌టాప్ యూజ్ చేయాలనుకుంటే దానిలో డెల్‌లో ఉంటది. అండ్ ఇంకొక 256 జీబీ స్టోరేజ్ ఎక్కువ వస్తది. మ్యాక్‌బుక్‌లో మీకు 8 జీబీ ర్యామ్ 256 జీబీ మోడల్ వస్తది. ఆ ప్రైస్‌కి ₹66,000కి. ఇదొచ్చేసరికి మీకు 8 జీబీ ర్యామ్ 512 జీబీ మోడల్ వస్తది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే బ్యాక్ లిట్ కీబోర్డ్ వస్తది. డెల్‌లో మీకు నైట్ టైమ్ కూడా కీబోర్డ్ కనిపిస్తది. మ్యాక్‌బుక్ నియోలో మీకు బ్యాక్ లైట్ అయితే ఉండదు కీబోర్డ్‌కి. నైట్ టైమ్ అయితే కొద్దిగా కష్టమైతది. ఇవి మేజర్ డిఫరెన్సెస్ అండ్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మారిపోతది. డెల్ వచ్చేసరికి మీకు విండోస్ ల్యాప్‌టాప్ ఇదొచ్చేసరికి మ్యాక్ ఓఎస్ మీద రన్ అయితది. డెల్‌లో కొద్దిగా ప్రాసెసర్ కూడా బావుంటది. అల్ట్రా 5 ప్రాసెసర్‌తో వస్తుంది. మ్యాక్‌బుక్ నియోలో వచ్చేసరికి మీకు ఏదైతే ఐఫోన్‌లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఉంటది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో ఆ ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ అయితే మాత్రం కొద్దిగా డెల్లే ఉంటది. ఒకవేళ మీకు మ్యాక్ ఓఎస్ ఇష్టం. మీకు యాపిల్ అంటే ఇష్టం అనుకుంటే మాత్రం అప్పుడు నియోకెళ్ళండి. లేకపోతే డెల్ మీ ఇష్టం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. 2 మీకు జనరల్ యూజ్‌కే గేమింగ్ ఇట్లాంటివి పనికిరావు. బేసిక్ యూజ్ ఒకవేళ మీరు బిజినెస్ పీపుల్ ల్యాప్‌టాప్‌ని క్యారీ చేయాలి అనుకుంటే మాత్రం ఆన్ ది గో ఈ ల్యాప్‌టాప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ జీటీఏ 6 లీక్స్ ఆగట్లేదనమాట. మనోడు పాపం నిన్న ఒక సైబర్ లీక్ అని చెప్పేసి జీటీఏ 6 సంబంధించి ఒక వీడియో లీక్ చేశాడు. అండ్ మ్యాప్ కూడా లీక్ చేశాడు. అతని అకౌంట్‌ని బ్లాక్ చేసేసారు. ట్విట్టర్‌లో బ్లాక్ చేసి పడేశారు. అండ్ అతను ఒక వెబ్‌సైట్‌లో మళ్ళీ ఇప్పుడు జీటీఏ 6 సంబంధించి ఇంకొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేశాడు. ఆ వెబ్‌సైట్ కూడా బ్లాక్ అయిపోయింది. కాకపోతే వీడియోస్ ఇంటర్నెట్‌లోకి వచ్చేసినాయి కాబట్టి అందరూ వీటిని సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. కొంతమంది గూగుల్ డ్రైవ్‌లో పెట్టేసి కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కొన్ని వీడియో క్లిప్స్ చూడొచ్చు. జీటీఏ 6 గేమ్ ప్లే ఇవి. అండ్ సేమ్ ఇదే గేమ్ ప్లే కాకపోతే ఇది కంప్లీట్‌గా అడ్వాన్స్ వర్షన్ అయితే కాదు. కంప్లీట్‌గా గేమ్ తయారైపోయి ఇప్పుడు మీరు ఆడతారు కదా! నవంబర్ 19థ్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం డౌన్‌గ్రేడ్ అనమాట ఇది. డెవలప్డ్ వర్షన్ మీకు నవంబర్ 19థ్ రిలీజ్ అవుతది కదా! అప్పుడు మీరు ఆడొచ్చు. అంతేకాదు ఇప్పుడు రాక్ స్టార్ గేమ్స్ వాళ్ళు ఇతన్ని పట్టుకోవడానికి చూస్తున్నారు. సైబర్ లీక్ ఉన్నాడు కదా! ఎవరైతే ఈ లీక్స్ చేస్తున్నారో అతన్ని పట్టుకోవడానికి చూస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇతనికి వీడియోస్ అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు అమెరికా మిలిటరీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటది. పెంటాగన్ అని చెప్పేసి ఇక్కడ హ్యాకర్స్ ఉంటారు. రిటైర్డ్ హ్యాకర్స్‌ని తీసుకొని ఇతన్ని పట్టుకోవడానికి చూస్తున్నారు. సైబర్ లీక్ అనే ఈ లీక్ చేశారు కదా! అతన్ని పట్టుకోవడానికి చూస్తున్నారు. మరి చూడాలి ఇతను దొరుకుతాడో లేదో. నెక్స్ట్ మనకి అమెజాన్ వాళ్ళ వెబ్‌సైట్‌లో స్మార్ట్ ఫోన్ అనాలిసిస్ మొత్తం రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఎవరెవరు ఎక్కువ ఏ స్మార్ట్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని రిపోర్ట్ ఇచ్చారు. ఎక్కువ మంది ఏఐ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏఐ ఫీచర్స్ ఉండాలి మా ఫోన్‌లో అని చెప్పేసి అడుగుతున్నారు. దగ్గర దగ్గర 100లో 82 మంది ఏఐ ఫీచర్స్ మా ఫోన్‌లో ఉండాలని అడుగుతున్నారు. అండ్ 100లో 88 మంది పెర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నారు. ప్రాసెసర్ కూడా బాగుండాలని చూస్తున్నారు. 100లో 79 మంది మా ఫోన్‌లో బ్యాటరీ లైఫ్ బాగుండాలని, 100లో 77 మంది మా ఫోన్‌లో కెమెరా బాగుండాలని చెప్పేసి ఇట్లా మొత్తం రిపోర్ట్ అయితే ఇచ్చారు. దీనిలో 42% ఎక్కువ మంది ఫోన్‌లు కొనింది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 25,000 నుంచి ₹50,000 లోపు కొన్నారు. ఇంతకుముందు ఇది ₹30,000 లోపే ఉండేది. ₹30,000 లోపు ఎక్కువ కొనేవాళ్ళు. ఇప్పుడు ప్రైజెస్ పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు బడ్జెట్‌ని కూడా పెంచుకుంటున్నారు. 50,000 దగ్గరలో ఫోన్‌లు కొనడానికి చూస్తున్నారు. 30,000-50,000 మధ్యలో.
అందుకే ప్రైస్ రేంజ్ పెరిగింది. వందలో 42 మంది ఇప్పుడు 25,000-50,000 మధ్యలో ఫోన్‌లు కొంటున్నారు. నెక్స్ట్ ఈ సంఘటన చైనాలో జరిగింది. చైనాలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. రోబోస్ అక్కడ డిస్‌ప్లేకి తీసుకొస్తూ ఉంటారు కదా! ఒక్కసారిగా రోబో కింద పడిపోయి ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటూ ఉంది. అది ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అది ఎంతసేపు ఆపడానికి ట్రై చేసినా గానీ పాపం అది ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటూనే ఉంది. దాన్ని మొత్తానికైతే ఆఫ్ చేశారు. కంప్లీట్‌గా ఆఫ్ చేసి పడేశారు. ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట అప్పుడప్పుడు టెక్నికల్ గ్లిచ్. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ iQOO G11 అన్బాక్సింగ్ వీడియో ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటుంది చెక్ చేయండి. అండ్ నిన్న నైట్ Pixel 11 సిరీస్ వీడియో కూడా మన ఛానెల్‌లో వచ్చింది. అది కూడా మీరు ఒకవేళ మిస్ అయితే మాత్రం 2 వీడియోస్ ఇక్కడ మీకు కార్డ్స్‌లో కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో కదా! అప్పటివరకు సెలవు. బై.